పొద్దున లేచింది మొదలు పబ్లిక్ సమస్యలు తెలుసుకునేందుకు కాలుకు గిరికలిగినా కట్టుకొని తిరుగుతున్నాడా ఈ సారు అని అనిపిస్తుంది చూస్తా అంటే. ఒకటా రెండా ఎన్నని చెప్పుదు ప్రధాన ప్రతిపక్ష లీడర్ ముచ్చట. ప్రత్యేక హోదా పంచాది, రాజధాని భూముల లొల్లి, అవి ఇవి ఇవి అవి సార్ నెత్తి మీద బొమ్మాండంగా ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ గిట్లుండగానే ఇగో ఇంకో ముచ్చట ముంగటేసుకున్నాడు ఈ సారు. విశాఖల విమానాలు ఆపిన కాడ నుంచి జోరు మీదనే ఉరుకుతున్నాడు ప్యాన్ గుర్తు పెద్ద మనిషి జగన్ సారు. ఇగో కృష్ణా జిల్లా గన్నవరం కాడ నీళ్లు లేక నాశనమైన పంటలను చూసి మస్తు రందిపడ్డాడు సారు. చంద్రాల్ సారు పాలనల రైతుల బతుకు ఆగమాగం అవుతున్నదని ఆయన మీద కుత్కలు దానుకున్న కోపాన్ని అంతే లగక్కిండు. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, 3 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. 18,000 ఎకరాలు ఉడుతున్నాం. ఇన్నరా సార్కు ఎంతగానో ఉన్నదో చంద్రన్న మీద. ఇక జగనన్న రాక రాక గన్నవరం వచ్చిందని పంట నాశనమైన రైతులంతా జగనన్నతో గోడెల్లబోసుకుందామని అక్కడనే జమై కూకున్నారు. ఒరకలు ఒల్లి పెట్టకుండ్రీ, సార్ చెప్పేది ఒక్కరు కూడా ఇంటలేరు కదా, జర ఆగరాదుండ్రే. జగనన్న మీకోసమే వచ్చే గంత ఓపిక లేకుండా చేస్తున్నారు ఎట్లా? ఏహే ఎవ్వరు మాటింటలేరని నాని సార్కు చెప్పుకుంటున్నట్టున్నాడు. సారు నువ్వన్న ఆపరా అదే ఆ లొల్లిని అన్న మాట్లాడేదాకా. అసలే ఓపిక ఎక్కువ మనిషి, ఇక చూసి చూసి ఇట్లయితే కలిసేటట్టు లేదని రైతుల బాధ అంతా ఆ లొల్లిలోనే మైకు ముంగడ పెట్టి తెలుసుకున్నాడు. మట్టి ప్రాంతాలలో మామూలుగా ఈ వైరస్ వస్తుంది మనం వేసినప్పుడు, డెల్టా ప్రాంతంలో రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాడు, డెల్టా ప్రాంతంలో కూడా ఈ మాదిరి పరిస్థితి వచ్చింది. ఏ అధికారం రాలేదు, ఏ సర్వే జరగలేదు, మొత్తం మినుము పంట పూర్తిగా పోయింది, పై తీసేసిన పరిస్థితిలోకి వచ్చినది. ఇగో ఈ తీర్ల మంది కాడికి పోయి వాళ్ళు చెప్పిందే మైకుల మళ్ళా చెప్పుకుంటా కష్టపడి బాధలన్నీ అరుచుకున్నాడు సారు. రానోళ్ళు రానేలేదు, అచ్చినోళ్ళు ముచ్చటినుడే అవుతున్నది కానీ గోసను బాపెట్టోళ్ళు లేకపాయా అని బాధపడుతున్నారు పంట నష్టపోయిన రైతులు.